ఎంతవరకు మీరు జోడీగా ఉంటున్నారు, ఎంతవరకు ఆ సహవాసం అనేది వాళ్ళతో 10 to 20% ఉన్నారా పరిశుద్ధులతో? రిమైనింగ్ 80% దేవుని బిడలతో ఉండాలి. స్కూల్ అయినా సరే, కాలేజ్ అయినా సరే, వ్యాపారాలైనా సరే, ఇంకోటి ఎంతవరకు అంతవరకే. వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు, అంత పడేంత వరకు తెచ్చుకోకూడదు పొరపాటున. అది ఎవరైతే వివేచిస్తారో వాళ్ళు వెలుగులో నడుస్తారు. ఎంతవరకు సాంగత్యం అంటే బిజినెస్ వరకే. దేవుని బిడలకి ఇది ఆజ్ఞ, అంతేగాని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి మనం కూడా వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అనేంత వరకు రాకూడదు. ఆలోచించండి, పరిశుద్ధుల సహవాసం ముఖ్యమా, లేకపోతే ఆధ్యాత్మిక జీవితాన్ని కలవరపెట్టి హీనతలోకి లాక్కు వెళ్ళిపోయే వాళ్ళ సహవాసం మనకు అవసరమా? ఎంతవరకు మీరు జోడీగా ఉంటున్నారు, ఎంతవరకు ఆ సహవాసం అనేది